చూస్తున్నాం. క్షీణిస్తున్న ముద్రగడ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం అవుతున్నట్టుగా తెలుస్తోంది. భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు కాపు నేతలు హైదరాబాద్లోని కేంద్ర మాజీ మంత్రి పళ్లనరాజు నివాసంలో సమావేశం అవుతున్నట్టుగా సమాచారం అవుతోంది. క్షీణిస్తున్న ముద్రగడ ఆరోగ్యంపై వీళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ స్వామినాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, కాపు నేతల సమావేశం అజెండా ఏంటి? వాళ్ళ సాయంత్రం పళ్లనరాజు ఇంట్లో కలుస్తున్నట్లుగా సమాచారం అవుతోంది. ప్రభుత్వానికి ఇచ్చిన 2 రోజుల గడువు కూడా ముగిసింది. మరి అట్నుంచి ఏమైనా సంకేతాలు వచ్చాయా? ఏంటి అప్డేట్స్? అది కాపులకి ఇచ్చిన హామీలను అమలు చేయాలని ముద్రగడ చేస్తున్న దీక్ష పైన ఈ రోజు కాపు ప్రజాప్రతినిధులంతా సమావేశం కానున్నారు. ఈ దీక్ష చేస్తున్న ముద్రగడ ఆరోగ్యం రోజు రోజుకి కూడా క్షీణిస్తున్న నేపథ్యంలోని కాపు నేతలంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోని సాయంత్రం కాపు ప్రముఖులంతా సమావేశం కానున్నారు. ఈ సమావేశం మాజీ కేంద్ర మంత్రి పళ్లనరాజు నివాసంలోని జరుగుతుంది. గత 9 రోజులుగా ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం క్షీణిస్తుందని కాపు నేతలంతా ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేయాలని కూడా కాపు నేతలంతా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. 4 రోజుల క్రితం పార్క్ హయాత్ హోటల్లోనూ సమావేశమయ్యారు. సమావేశమై ముద్రగడతో చర్చలు జరిపి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రయత్నించాలి. అలాగే కాపులకి ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా అమలు చేయాలని కూడా కాపు నేతలంతా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి 2 రోజులు గడువు కూడా ఇచ్చారు. ఈ గడువు లోపల కానీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినట్లయితే భవిష్యత్తు పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా కాపు నాయకులంతా హెచ్చరించారు. అనుకున్నట్టుగానే 2 రోజులు గడువు తీరిన తర్వాత నిన్న కూడా కొంతమంది కాపు ప్రముఖులు దాసరి నారాయణరావు ఇంట్లో సమావేశమయ్యారు. సమావేశమైన తర్వాత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం మీద కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. కొంతమంది అధికారులు ముద్రగడ పద్మనాభం దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం చర్చలు జరపడానికి సానుకూలంగా ఉంది, మీరు ఏదైతే డిమాండ్లు పెట్టారో ఈ డిమాండ్లన్నింటినీ కూడా ప్రభుత్వం అమలు చేస్తుందని ఈ అధికారులంతా చెప్తున్నారు. అయితే మరొక పక్క మంత్రులు మాత్రము ఇచ్చిన ముద్రగడకి ఎటువంటి హామీలు కూడా ఇవ్వలేదు. ఎవరైతే అరెస్ట్ చేశారో వారందరినీ కూడా కేసులు ఉపసంహరించుకునేది లేదని కూడా మంత్రులు మాట్లాడుతున్నారు. దీంతో కాపు నేతలంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఒక విధంగా చెప్తున్నారు, మంత్రులు మరో విధంగా మాట్లాడుతున్నారు. మంత్రులు మాట్లాడడం వెనుక చంద్రబాబు నాయుడు కుట్ర కూడా దాగుందన్న అనుమానాన్ని కాపు ప్రముఖులంతా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముద్రగడ ఆరోగ్యం బాగా క్షీణించింది. ఆయనకి బాడీలో కీటన్స్ కూడా బాగా పెరిగిపోయి ఈ నేపథ్యంలోనే కాపు నాయకులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాపులంతా రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నించకుండా ఉన్న సమస్యను మరింత రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తుంది. ఈ నేపథ్యంలోని సాయంత్రం కాపు నాయకులంతా కూడా మాజీ కేంద్ర మంత్రి పళ్లనరాజు నివాసంలో భేటీ అవుతున్నారు. ఈ సమావేశానికి కాపు ప్రముఖులతో పాటు వివిధ జేఏసీ నాయకులు, మేధావులు కూడా హాజరు కానున్నారు. హరియా, అయితే ఈ సమావేశాల్లో వీళ్ళ కార్యాచరణ ఏమన్నా ప్రకటించబోతున్నారా? అయితే హరి, ఇప్పటికే ప్రభుత్వానికి 2 రోజులు గడువు ఇచ్చారు కాపు ప్రముఖులంతా. ప్రభుత్వం సమస్యను పరిష్కరించాలని కూడా ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు ఉంచడం జరిగింది. అయితే ప్రభుత్వం మాత్రం ఎక్కడా కూడా ఆ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నించలేదు. ఈ నేపథ్యంలోని ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే విధంగా ఏ విధంగా ఒత్తిడి తేవాలి, భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, ముద్రగడతోని ఒకవేళ ప్రభుత్వం ముద్రగడతోని దీక్షను విరమింపజేసేందుకు ప్రభుత్వం ముందుకు రాని నేపథ్యంలో కార్యాచరణ ఏ విధంగా ఉండాలనే దాని మీద ఈ రోజు కాపు నాయకులంతా సమావేశమై భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం రేపు చలో రాజమండ్రికి కూడా పిలుపునిచ్చే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. హరి.